అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా గమనించండి. పోషణ ట్రాక్ యాప్ అనేది 22.5 వెర్షన్ అనేది అప్డేట్ అవ్వటం జరిగింది కదండి. ఈ వెర్షన్ అందరూ కూడా అప్డేట్ చేసుకున్నారనుకుంటున్నాను. అలాగే ఆఫీస్ మొబైల్లో సింక్ పాలసీ ఓపెన్ చేసి టచ్ చేసుకుంటే మీకు వెర్షన్ అనేది 22.5 వెర్షన్ అనేది అప్డేట్ అవుతుంది. ఈ వెర్షన్లో అప్డేట్ చేసినవి ఏమిటంటే మనకి ఏమున్నాయి అనేది కూడా ఇప్పుడు వీడియోలో చెప్తున్నానండి. వీడియోలో చెప్పిన విధంగా మీరు అందరూ కూడా ఫాలో అవ్వండి. ఒకసారి ఫస్ట్ మనకి వెర్షన్ అప్డేట్ అయిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే అంగన్వాడీ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి వెర్షన్ అనేది 22.5 వెర్షన్ అండి. ఈ వెర్షన్ అప్డేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు అందరూ కూడా అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి లొకేషన్ అనేది అప్డేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ కొత్త వెర్షన్ కాబట్టి లొకేషన్ అప్డేట్ చేసుకోవాలి. ఈ లొకేషన్ అనేది అక్కడ మోర్ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత ఏడబ్ల్యూసీ లొకేషన్ అని ఉంది కదండి, అక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ లొకేషన్ అనేది ఓపెన్ చేసుకుంటే ఇలా అడుగుతుంది, అప్డేట్ అని అడుగుతుంది. అప్డేట్ అడిగిన తర్వాత ఎస్ అనేది టచ్ చేయాలి. ఇలా టచ్ చేసుకున్న తర్వాత లొకేషన్ క్యాప్చర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది, అలా అప్డేట్ అవుతుంది. అలా అప్డేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రతిరోజు మనం లాగిన్ చేయగానే మనకి డైలీ ట్రాకింగ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ప్రీ స్కూల్ అటెండెన్స్ పెట్టడానికి ఎన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి, మొత్తం 6 యాక్టివిటీస్ ఉంటాయి కదా డైలీ అటెండెన్స్ పెట్టడానికి. ఆ యాక్టివిటీ ఏంటనేది ఒకసారి చూద్దాం. అంగన్వాడీ సెంటర్ ఓపెన్ చేయాలి. ఇక్కడ ఓపెన్ అని చేసిన తర్వాత ఫోటో క్యాప్చర్ చేయాలి. ఫస్ట్ స్టెప్ అంగన్వాడీ సెంటర్ ఓపెన్, తర్వాత ఫోటో క్యాప్చర్ చేయాలి. తర్వాత ఇక్కడ చూడండి అటెండెన్స్ అండ్ మార్నింగ్ స్నాక్స్ అని ఉంది కదా, ఇక్కడ రెడ్ కలర్లో మ్యాటర్ ఏమనుంది, ప్లీజ్ క్యాప్చర్ ఏడబ్ల్యూసీ చిల్డ్రన్ ఫోటో ఫస్ట్ ఇన్ ఆర్డర్ టు ఎంటర్ అంగన్వాడీ ఎంటర్ అటెండెన్స్ మార్నింగ్ స్నాక్స్ డీటెయిల్స్. అంటే ఫస్ట్ ఇదివరకు మీరు అందరూ కూడా ఏం చేసేవాళ్ళని అంగన్వాడీ సెంటర్ ఓపెన్ చేసి మార్నింగ్ స్నాక్స్ అటెండెన్స్ అనేది క్యాప్చర్ టచ్ చేసేసి ముందు అటెండెన్స్లు పెట్టేసేవాడు, లాస్ట్లో ఎప్పుడో ఫోటో పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్లో చేయాలంట. ఎలా చేయాలి, ఫస్ట్ అంగన్వాడీ సెంటర్ ఓపెన్ చేసిన తర్వాత చిల్డ్రన్ ఫోటో తీయాలి. అంటే ఫోటో క్యాప్చర్ చేయకుండా మార్నింగ్ స్నాక్స్ అలాగే అటెండెన్స్ అనేది సబ్మిట్ చేయలేరు. ఓకేనండి. ఇక్కడ రెడ్ కలర్లో మ్యాటర్ వచ్చింది ఏంటంటే ప్లీజ్ క్యాప్చర్ అంగన్వాడీ చిల్డ్రన్ ఫోటో ఫస్ట్ ఆర్డర్ ఇన్ ద ఎంటర్ అటెండెన్స్ అండ్ మార్నింగ్ స్నాక్స్ డీటెయిల్స్. అంటే ఈ డీటెయిల్స్ అనేది ఫస్ట్ అంగన్వాడీ సెంటర్ ఫోటో క్యాప్చర్ చేస్తేనే మీకు అందరికీ కూడా ఈ మార్నింగ్ స్నాక్స్ డైలీ అటెండెన్స్ అనేది ఇక్కడ అటెండెన్స్ అనేది ఓపెన్ అవుతుంది. అది అటెండెన్స్ అనేది ఫోటో క్యాప్చర్ చేయకుండా ఇక్కడ ఎంత టచ్ చేసినా మనకి టచ్ అవ్వదు, ఓపెన్ అవ్వదు. ఓకేనండి. ఇలాగా అటెండెన్స్ అనేది చేంజ్ చేయడం జరిగింది. అలాగే ఈ అటెండెన్స్ ఫోటో క్యాప్చర్ చేసేటప్పుడు కూడా ఇక్కడ ఫస్ట్ చిల్డ్రన్స్ని ఈ విధంగా ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా ఒక ఫోటో క్యాప్చర్ పెట్టారు కదండి, ఈ ఫోటోలో ఎలా అయితే చిల్డ్రన్స్ నిలబెట్టి పెట్టారో సేమ్ అలాగే ఫోటో క్యాప్చర్ అనేది చేయాలి అటెండెన్స్. ఓకేనండి. ఇలా గ్రూప్గా నిలబెట్టేసేసి కూర్చోబెట్టైనా సరే ఇలా ఫోటో క్యాప్చర్ చేయాలి. ఈ విధంగా క్యాప్చర్ చేసేటప్పుడు ఫోటో క్యాప్చర్ దగ్గర ప్రొసీడ్ అనేది టచ్ చేసుకుంటే మనకు ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకి ప్రొసీడ్ అనేది టచ్ చేసుకున్న తర్వాత ఫోటో తీయడానికి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ సింబల్ దగ్గర టచ్ చేసుకుంటే ఫోటో క్యాప్చర్ అనేది ఓకే అవుతుంది. ఇలాగా అంగన్వాడీ సెంటర్లో ఫోటో క్యాప్చర్ అనేది చేయాలి. అలాగే తర్వాత అటెండెన్స్ అండ్ మార్నింగ్ స్నాక్స్ అటెండెన్స్ కూడా పెట్టేసేయాలి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. తర్వాత నెక్స్ట్ హాట్ కుక్డ్ మీల్ అటెండెన్స్ ఎంతమంది తీసుకుంటారో అలా చేయాలి. హాట్ కుక్డ్ మీల్ అటెండెన్స్ ఎంతమంది ఉన్నారో అంతమందికి హాట్ కుక్డ్ మీల్ అటెండెన్స్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమనుందండి, యాక్టివిటీస్ ఎన్ని యాక్టివిటీస్ ఉంటాయి, 2 ఉంటాయి యాక్టివిటీస్. ప్రీ స్కూల్ హైజీనిక్ ఉంది, పర్సనల్ హైజీనిక్, ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్. ఈ 2 కూడా టచ్ చేసుకొని సబ్మిట్ చేస్తే యాక్టివిటీస్ అనేది సబ్మిట్ అయిపోతాయి. ఓకేనండి. ఇలా చేయాలి పోషణ ట్రాక్ యాప్లో. అలాగే ఇంకొకటి అప్డేట్ అయ్యింది. ఇప్పుడు మనం అప్డేట్ అయిన దాంట్లో ఏమున్నాయంటే ఇక్కడ ఒకసారి చూద్దాం. విహెచ్ఎండి మాడ్యూల్ ఒకటి అప్డేట్ అయ్యిందంట. ఇప్పుడు విహెచ్ఎండి చేయాలంటే మనం ఎందులోకి వెళ్తామండి, ఈవెంట్స్ అని ఉంది కదా, ఈవెంట్స్ ఓపెన్ చేసి విహెచ్ఎండి అని ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనకి విహెచ్ఎండి ఎలా చేసాము అనేది కూడా ఇక్కడ వస్తుంది. అంటే ఇలాగా డీటెయిల్స్ అన్నీ ఈ విధంగా అడుగుతుంది, అలా విహెచ్ఎండి చేయాలి.
నెక్స్ట్ ఒకసారి మనం ఏం చేద్దామంటే చిల్డ్రన్ రిజిస్ట్రేషన్లో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్స్ ఉన్నప్పుడు మనకి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్స్ దివ్యాంగుల చిల్డ్రన్స్ అనేది ఇక్కడ ఒకటి ఆప్షన్ ఇవ్వటం జరిగిందంట. అది ఎక్కడ ఇచ్చారు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాము. ఇక్కడ నేను 3 to 6 years చిల్డ్రన్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కదా. ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే ఇక్కడ చిల్డ్రన్కి ఇక్కడ ఆప్షన్ అడుగుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి, మనకి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇదివరకు మనకు సేమ్ పైన డేటా అంతా ఇదివరకు చేసిన విధంగానే ఉంది. ఇప్పుడు ఈ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో ఈ చిల్డ్రన్కి ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు చూడండి, దివ్యాంగ్ బై ద సిఎంఓ ఆఫీస్ మెడికల్ అథెంటికేషన్ అని ఉంది కదా, ఆథరైజ్డ్ అని. ఇక్కడ దివ్యాంగుల చిల్డ్రన్స్ అయితే ఎస్ అని పెట్టాలి. ఒకవేళ మీరు ఎస్ అని పెట్టిన తర్వాత ఇక్కడ ఆప్షన్ అడుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ వచ్చింది కదండి, అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్స్ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎస్ అని పెడితే ఇక్కడ మీకు ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఏమైనా ఓపెన్ అవుతుందంటే వీళ్ళు ప్రాబ్లం ఏంటనేది కూడా ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఆ చిల్డ్రన్ ఆధార్ కూడా ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది. ఒకవేళ ఇది వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసిన చిల్డ్రన్స్ ఎగ్జాంపుల్గా ఎవరికైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారు, ఆల్రెడీ మీరు ఈ వెర్షన్ అప్డేట్ చేసినప్పుడు ఇప్పుడు వచ్చింది దివ్యాంగుల చిల్డ్రన్స్కి యాడ్ చేయమని, అంటే ఉంటే కనుక ఇదివరకు ఆల్రెడీ మీకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్స్ ఉన్నారనుకోండి, ఆ ఉన్న చిల్డ్రన్ పేరు పక్కన 3 చుక్కలు టచ్ చేసి అప్డేట్ ప్రొఫైల్ అనేది టచ్ చేసుకున్నారనుకోండి, ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్ ఇవ్వటం జరిగిందండి. ఒకసారి మీరందరూ కూడా ఇలాంటి చిల్డ్రన్స్ అంతకుముందు ఓల్డ్ వెర్షన్లో రిజిస్ట్రేషన్ చేసి ఉంటే కనుక వాళ్ళకి ఇక్కడ ఎస్ అనేది పెట్టి ఇక్కడ సెలెక్షన్ అడుగుతుంది. అంటే మెంటల్లీ డిజేబుల్లా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడా, ఏంటి ప్రాబ్లం అనేది కూడా ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆప్షన్స్ వచ్చిన ప్రకారం మీరు అందరూ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేసి ఇక్కడ ఆధార్ అనేది సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది. ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ ఎవరు లేకపోతే నో అనే ఆప్షన్ పెట్టేసి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు సబ్మిట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనండి, ఇవి పోషన్ ట్రాక్ యాప్లో జరిగిన మార్పులు అనేది 22.5 వెర్షన్లో అప్డేట్స్ అన్నీ. నెక్స్ట్ చాలామందికి లొకేషన్ ఆన్ చేయకుండా ఫోటో క్యాప్చర్ చేస్తుంటే బ్యాక్ వెళ్ళిపోతుందండి. ప్రొసీడ్ అనేది టచ్ చేస్తుంటే ఫోటో క్యాప్చర్ అవ్వకుండా బ్యాక్ వచ్చేస్తుంది అన్నారు కదండి. ఆ బ్యాక్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కసారి యాప్ లాగౌట్ చేసి లాగిన్ చేసుకొని మీరందరూ కూడా ఫస్ట్ మీరు అంగన్వాడీ సెంటర్లో మాత్రమే ఉండి లొకేషన్ అనేది అప్డేట్ చేయాలి. అలా లొకేషన్ అప్డేట్ చేసిన తర్వాతే మీకు ఫోటో క్యాప్చర్ అనేది క్లియర్గా అవుతుంది. ఓకేనండి, అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా ఈ వీడియోలో చెప్పిన విధంగా పోషన్ ట్రాక్ యాప్లో వచ్చిన చేంజెస్ అందరూ కూడా గమనించుకొని ఈ యాప్ వర్క్లన్నీ కంప్లీట్ చేసుకోండి. ఓకే.